హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఎలా జరుగుతుంది అని కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం. అంటే మనం ఫీ పేమెంట్ ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, అప్లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు ఏ విధంగా కంప్లీట్ అయినట్టు తెలుస్తుంది, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే అది ఎలా తెలుసుకోవాలి, కంప్లీట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో ఎలా జరుగుతుంది అని చెప్పేసి మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. అలానే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ సెట్ కౌన్సిలింగ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి ఏమేమి అని చెప్పేసి ఒక వీడియో కంప్లీట్గా చేయడం జరిగింది. ఆ వీడియో వచ్చేసి మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నా, దాన్ని వాచ్ చేసి కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఏ డాక్యుమెంట్స్ కావాలని అయితే మీరైతే కంప్లీట్గా ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుందని మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ స్టెప్ నుంచి ఎండ్ వరకు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ 2025 చూసుకుంటే కౌన్సిలింగ్ ప్రాసెస్కి నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. బట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏమంటుందంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. అంటే మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా, సో దానికి సంబంధించి సమ్ అమౌంట్ ఆఫ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయిన వెంటనే మనకు ఏపీ సెట్ అప్లికేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. సో ఈ 3 ఎంటర్ చేసిన తర్వాత మనకు రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మనం ఆల్రెడీ ఏపీ సెట్ అప్లికేషన్ టైంలో మన డీటెయిల్స్ అన్ని ఇచ్చింటాం కాబట్టి డైరెక్ట్గా అవే డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. మనం ఏ డీటెయిల్స్ అయితే సపరేట్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, అది ఎంటర్ చేయగానే 10th క్లాస్ డీటెయిల్స్ వస్తాయి. అండ్ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది, సో డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. టోటల్ పర్సెంటేజ్ వస్తుంది. ఈ డిప్లొమా మార్క్స్ మెమోస్ కంప్లీట్గా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావాలా లేకపోతే సెమిస్టర్ వైజ్ మార్క్ లిస్ట్ కావాలని చెప్పేసి కంప్లీట్ ఇంకో వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో అయితే మనం దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వీడియో లెంత్ అయితే పెరుగుతుంది. అందుకోసమే డిప్లొమా మార్క్స్ మెమో ప్రతి సెమిస్టర్ కావాలా లేకపోతే ప్రొవిజనల్ కావాలా, ఇవి మ్యాండేటరీనా కాదని చెప్పేసి కంప్లీట్ ఇంకో వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే రోల్ నెంబర్ ఉంటుంది కదా, అది ఎంటర్ చేయగానే మనకు డైరెక్ట్గా టోటల్ పర్సెంటేజ్ అయితే వస్తుంది. దాని తర్వాత మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. అయిన తర్వాత కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని చెప్తుంది నెక్స్ట్ విండోలో. అప్పుడు మనం లైక్ క్యాస్ట్, ఇన్కమ్, ఇలా స్పెషల్ కేటగిరీ ఎన్సీసీ కానీ, పిహెచ్ కానీ, క్యాప్ కానీ, స్పెషల్ స్పోర్ట్స్ కోటా కింద ఉన్న సర్టిఫికేట్స్ కానీ ఇవి ఏవైనా కూడా మనం అప్లోడ్ చేయాలి. అడిగితే మీ దగ్గర స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అవి అప్లోడ్ చేయాలి. అవి అప్లోడ్ చేసిన తర్వాత మనం కంప్లీట్గా రిజిస్ట్రేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మన డాక్యుమెంట్స్ అన్నీ బ్యాక్ ఎండ్కి వెళ్తాయి. అంటే ఇవి ఏవైతే మనం సబ్మిట్ చేసామో అవి వెరిఫికేషన్కి వెళ్తాయి అనమాట. వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత ఒక 1 or 2 డేస్లో మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. యువర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనే ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చింది అనుకో, మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్గా అయిపోయినట్టు. ఇప్పుడు ఈ సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది అంటే మనం ఏవైతే అప్లోడ్ చేసామో అవి ఆన్లైన్ నుంచి వాళ్ళకి వెళ్తాయి. అక్కడ వాళ్ళు మన అఫీషియల్ ఏపీ సెట్ ఎస్హెచ్ఈ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్స్ అయితే దాన్ని వెరిఫై చేస్తారు. అంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా, నేమ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్ కంప్లీట్ అయినట్లు త్రూ మనకు ఈమెయిల్ అండ్ మొబైల్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. అలా ఒకవేళ మీకు మొబైల్ నెంబర్కి ఆర్ ఈమెయిల్ కానీ ఏ ఒక్క మెసేజ్ కూడా రాలేదనుకో, మీ కౌన్సిలింగ్ ప్రాసెస్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది పెండింగ్ ఉన్నట్టు. ఒకవేళ మెసేజ్ అనేది మీకు రాకపోతే అదే వీడియోలో కింద రీఅప్లోడ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఈ ప్రాసెస్ అనేది ప్రజెంట్ మనం అప్పుడు ఎలా చేసుకోవాలని కంప్లీట్గా అప్పుడు ఒక్కోటి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. బట్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఒకవేళ టెక్స్ట్ మెసేజ్ రాకపోతే ఆ రీఅప్లోడ్ అనే విండోలో మనం ఎంటర్ చేసి మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు అక్కడ ఏవైనా మన మిస్టేక్స్, మన డాక్యుమెంట్స్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే వాళ్ళు మనకు రీఅప్లోడ్ చేయమని ఆప్షన్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ క్యాస్ట్లో మీ నేమ్ తప్పు ఉంది, ఆర్ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది తప్పు ఉంది, సో అలాంటి రిజెక్ట్ అవుతుంది. అదే సర్టిఫికేట్ని మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్పేసి మనకు వాళ్ళు ఆప్షన్ ఇస్తారు. మనం దాన్ని మళ్ళీ రీఅప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అది ఓకే అయిపోతే మనకు మళ్ళీ మెసేజ్ వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఏపీ సెట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనకు కాలేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు కౌన్సిలింగ్ ప్రాసెస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయించుకోలేదు అనుకుంటే నీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ఆప్షన్ రాదు. అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అనేది చాలా మ్యాండేటరీ. ఇది మనకు వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ టైంలో చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది ఆర్ ఈమెయిల్కి వస్తుంది. సో ఇవి రెండింటిని యాక్టివ్లో ఉంచుకోండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇలా జరుగుతుంది. ఒకవేళ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్కి వెళ్ళాలనుకుంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా ఆఫ్లైన్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ఆ హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళాల్సి వస్తే అది ఎలా అంటే ఇప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో స్పెషల్ కేటగిరీ లైక్ పిహెచ్ కానీ, క్యాప్ కానీ, ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ ఇవి ఏదైతే అప్లోడ్ చేసి ఉంటారో వాళ్ళు
ఆఫ్లైన్ మళ్ళీ వెళ్ళి అవే డాక్యుమెంట్స్ని వెరిఫై చేయించుకోవాలి ఫిజికల్గా. ఇది ఆఫ్లైన్గా. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా సర్టిఫికేట్స్లో ఏవైనా మిస్టేక్స్ ఉండి అగైన్ మళ్ళీ రీఅప్లోడ్ చేయమనే ఆప్షన్ వస్తూ ఉంటే బెస్ట్ ఆప్షన్ మనం హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళడం. డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఉండడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్లో హెల్ప్ లైన్ సెంటర్ అనేది ఎక్కడ ఉందని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తా. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మన ప్రాబ్లమ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మనకు మన ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఇస్తారు. సో బెస్ట్ ఆప్షన్ కౌన్సిలింగ్ టైంలో, ఇప్పుడు కాదు, కౌన్సిలింగ్ మీ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఏవైనా డాక్యుమెంట్ తప్పు ఉందని చెప్పేసి రీఅప్లోడ్ చేయమని ఆప్షన్ వస్తూనే ఉంటే మనం మన డాక్యుమెంట్స్ అన్ని తీసుకువెళ్ళి ఆఫ్లైన్ ప్రాసెస్కి వెళ్తే వాళ్ళు ఒకసారి మన ప్రాబ్లమ్ చూసి సొల్యూషన్ అయితే ఇస్తారు. సో ఇది మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక ప్రీవియస్ ఇయర్ ఎగ్జాంపుల్ అయితే చెప్తా. అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఫామ్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఈ ఫామ్లో చూసుకుంటే మనకు ఇక్కడ కనిపిస్తున్న సైట్స్ అన్ని డేటా అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే మనకు 10th దగ్గర మనకు జస్ట్ మన 10th హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మన 10th డీటెయిల్స్ అన్నీ వచ్చేసాయి ఆటోమేటిక్. అండ్ కింద డిప్లొమా అని ఉంది. సో డిప్లొమాలో మనకున్న నెంబర్ని ఎంటర్ చేయగానే మనకి టోటల్గా మన డిప్లొమాలో ఉన్న మన డీటెయిల్స్ అన్నీ ఆటోమేటిక్ వచ్చేసాయి. సో ఇది మనకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఇలా వస్తుంది. ఆఫ్టర్ మీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినాక రిజిస్ట్రేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా మీ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఉంటుందన్నమాట. మనం పైన చూసుకుంటే ఇక్కడ ఈ లైన్లో ఏముందంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు నోటిఫై చేస్తాం అంటే మీకు తెలియజేస్తామని చెప్పేసి వాళ్ళు ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనం అప్లోడ్ చేసిన తర్వాత 1 or 2 డేస్లో మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ ద్వారా మనకైతే తెలియజేస్తారు అనమాట. మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది అండ్ మీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి వాళ్ళు మనకు చెప్తారు. సో ఇది మనం కంప్లీట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ప్రాసెస్ అనేది ఇలా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఏమైనా సర్టిఫికేట్స్లో కూడా మిస్టేక్స్ ఏమైనా ఉంటే అవి కరెక్ట్ చేసుకోవడానికి అవుతాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటే కూడా కింద కామెంట్ అయితే చేయండి. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా అయితే మాట్లాడుకుందాం. మీకు ఇంకా ఉన్న డౌట్స్ కూడా కామెంట్ చేయండి. మీరు కామెంట్స్లో కూడా కమ్యూనికేషన్ ఏర్పరచుకొని అక్కడ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇన్ఫర్మేషన్ నీకు హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నా. సో వీడియోకి ఒక లైక్ చేసి అలానే ఈ వీడియోని వచ్చేసి మీ ఏపీ ఈసెట్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా వాళ్ళకైతే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎలా జరుగుతుందని చెప్పేసి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బై బై.